హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఫ్యాక్ట్స్. ప్రీవియస్ వీడియోలో మనం ప్రపంచంలోనే అతి రహస్యమైన ప్రదేశంలో ఒకటైన అంటార్క్టికా గురించి తెలుసుకున్నాం. అంటార్క్టికా వీడియో చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు అలాంటి మరిన్ని ఆశ్చర్యకరమైన మరియు అజ్ఞాత ప్రదేశాల గురించి తెలుసుకోబోతున్నాం. నెంబర్ 1, డోర్ టు హెల్. టర్క్మెనిస్తాన్లోని కరకుమ్ డెజర్ట్లో ఉన్న ఈ పెద్ద గుంత 50 సంవత్సరాలుగా నిరంతరం మండుతూనే ఉంది. 1971లో శాస్త్రవేత్తలు గ్యాస్ రిజర్వాయర్ను తవ్వే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో నేల కూలిపోయి దానివల్ల ఈ పెద్ద గుంత ఏర్పడింది. గ్యాస్ లీక్ అవుతూ ఉండటం అరికట్టడానికి శాస్త్రవేత్తలు దానికి నిప్పు పెట్టారు, కానీ అది ఆగకుండా ఇప్పటికీ మండుతూనే ఉంది. రాత్రిపూట ఈ గుంతలో నుంచి వచ్చే నిప్పు కణాలు, మంటలు ఆ ప్రాంతాన్ని భయానకంగా మారుస్తాయి. డోర్ టు హెల్ పొడవు 70 మీటర్లు అంటే 230 అడుగులు ఉంటుంది మరియు 30 మీటర్ల అడుగులు లోతు కలిగి ఉంటుంది. రాత్రి వేళలో ఈ మంటలు 10 మీటర్ల ఎత్తు వరకు కనిపిస్తాయి. మీథేన్ గ్యాస్ నిరంతరంగా వెలువడుతూ ఉండటం దీనికి ప్రధాన కారణం. ఈ గుంత సృష్టి గురించి శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. నెంబర్ 2, బాయిలింగ్ రివర్. అమెజాన్ అడవిలో ఉన్న ఈ బాయిలింగ్ రివర్ ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉండే నదుల్లో ఒకటి. దీని ఉష్ణోగ్రతలు 93 డిగ్రీ సెల్సియస్ వరకు చేరుతాయి. ఇది నీరు ఉడికించగలిగే ఉష్ణోగ్రత. ఈ నది పొడవు 6.4 కిలోమీటర్స్ మరియు వెడల్పు 25 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. దీని లోతు 6 మీటర్ల వరకు ఉంటుంది. శాస్త్రవేత్తలు దీని వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు అనేక పరిశోధనలు చేశారు. సాధారణంగా ఇటువంటి వేడి నదులు అగ్నిపర్వతాల సమీపంలో మాత్రమే కనిపిస్తాయి, కానీ బాయిలింగ్ రివర్ సమీపంలో ఏ అగ్నిపర్వతం లేదు. భూగర్భంలో ఉన్న జియోథర్మల్ యాక్టివిటీ వల్ల ఈ వేడి ఉష్ణోగ్రతలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ నదిలో పడిపోయిన చిన్న ప్రాణులు, చేపలు, పాము వంటి జీవులు కొన్ని క్షణాల్లోనే ఉడికిపోయి చనిపోతున్నాయి. ఈ నదిలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొని కొన్ని ప్రత్యేకమైన ఫ్రాగ్స్ మరియు సూక్ష్మజీవులు మాత్రమే ఇక్కడ జీవించగలుగుతున్నాయి. నెంబర్ 3, లేక్ నాట్రాన్. టాంజానియాలో ఉన్న ఈ లేక్ నాట్రాన్ ప్రపంచంలో అత్యంత ప్రాణాంతకమైన సరస్సులలో ఒకటి. ఇది ఎర్రటి రంగులో కనిపిస్తుంది. దీనివల్ల చాలా మంది భయపడతారు. ఈ సరస్సులోని నీటి ఆల్కలిన్ స్థాయి చాలా అధికంగా ఉంటుంది. దీని pH స్థాయి 10.5 వరకు చేరుతుంది. సరస్సులోని ఉష్ణోగ్రత 60 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ అధిక ఆల్కలిన్ స్థాయి మరియు అధిక ఉష్ణోగ్రతలకు ప్రధాన కారణం సరస్సు సమీపంలో ఉన్న ఆల్డోయినోలెంగాయ్ అనే అగ్నిపర్వతం. ఈ అగ్నిపర్వతం నుంచి వస్తున్న సోడియం కార్బోనేట్ మరియు ఇతర ఖనిజాలు సరస్సులోకి కలుస్తాయి. దానివల్ల నీటి రసాయనిక స్వభావం మారుతుంది. ఈ అధిక ఆల్కలిన్ స్థాయి వల్ల ఈ సరస్సులో ఉన్న రాసాయనిక పదార్థాలు జీవులను మమ్మిఫై చేస్తాయి. అంటే సరస్సులో పడిపోయిన పక్షులు, చేపలు, చిన్న జంతువులు కొద్ది గంటల్లోనే రాసాయనిక చర్యలకు లోనై శాశ్వతంగా శిలల్లా మారిపోతాయి. అందుకే దీనిని జీవంత శవాల సరస్సు అంటే లివింగ్ ఫొసిల్ లేక్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ ప్రమాదకరమైన సరస్సులో లెస్సర్ ఫ్లెమింగో అనే పక్షి గుంపులుగా వేలాదిగా నివసిస్తాయి. ఈ పక్షులు సరస్సులోని అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొని ఆల్గేలను ఆహారంగా తీసుకుంటాయి. అద్భుతమైన విషయం ఏంటంటే ఈ సరస్సులోని జీవించగలుగుతున్న ఈ పక్షులు మరియు జీవులు ఎలా తట్టుకుంటున్నాయో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ ప్లేసెస్లో మీకు ఏ ప్లేస్ నచ్చింది? మరి ఛాన్స్ దొరికితే మీరు ఈ ప్లేసెస్లో ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.